హాయ్ గైస్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, మనం ప్రీవియస్ వీడియోస్ అన్నింటిలో కూడా ఎంఎస్ యాక్సెస్ ట్యుటోరియల్స్లో డేటాబేస్లోకి డేటా ఎలా స్టోర్ చేసుకోవాలనేది మాట్లాడుకున్నాం కదా. మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, ఈరోజు మన వీడియోలో చూడండి, ఒక డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు ఆ డేటాబేస్ అని చాలా ఇంపార్టెంట్ అనుకుందాం. సో మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మనం ఇప్పుడు వితౌట్ సేవ్ చేయలేదు అంటే, మనం ఫైల్ ఓపెన్ చేసి చాలా ఇంపార్టెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ డేటాను స్టోర్ చేస్తున్నాం. అటువంటి టైంలో ఏంటంటే మనకి పవర్ ఆఫ్ కానీ లేకపోతే సిస్టమ్ క్రాషెస్ కానీ జరిగాయి అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనం సేవ్ చేయకపోతే ఆటోమేటిక్గా మనం టైప్ చేసిన డేటా మొత్తం కూడా వెళ్ళిపోతుంది కదా. సో ఈ రోజు మన వీడియోలో ఏంటంటే, సో దానికోసం మనం ఏం చేస్తామంటే, ముందుగానే మనం ఫైల్ సేవ్ చేయకముందే డేటాను బ్యాకప్ చేసి పెట్టుకుంటాం. సో దీనివల్ల యూజ్ ఏంటంటే, ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఫైల్ని మీరు యూజ్ చేస్తున్నా, లేకపోతే ఇంపార్టెంట్ ఫైల్లో మాడిఫికేషన్స్ చేస్తున్నా, లేకపోతే మీరు ఇప్పుడు మన దగ్గర ఐదు లైన్లో ఉంది, ఇట్స్ ఓకే, మళ్ళీ అయినా టైప్ చేసుకోవచ్చు. అలాగా 1000 మంది పేర్లు ఉంటాయి, లేకపోతే 1000 మంది డీటెయిల్స్ ఉంటాయి, మార్క్ లిస్ట్ ఉంటుంది, అలాంటివి ఎగిరిపోతే కష్టం కదా. సో దానికోసమే ఇలా బ్యాకప్ ఎలా చేసుకోవాలని దాని గురించి మనం మాట్లాడుకుందాం, ఓకేనా. సో దానికి మీరు చేయాల్సింది ఏంటంటే, టేబుల్ కావచ్చు, ఫామ్ కావచ్చు, రిపోర్ట్స్ కావచ్చు, క్వెరీ ఏదైనా పర్లేదు, ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైల్ ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ అవుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ మీకు బ్యాకప్ డేటాబేస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, ఓకేనా. మనం ప్రీవియస్గా ఒక డేటాబేస్ని సేవ్ చేయాలంటే సేవ్ యాస్ క్లిక్ చేసి ఇక్కడ యాక్సెస్ డేటాబేస్ సేవ్ అవుతుంది, ఓకేనా. కానీ ఇప్పుడు మనం ఏంటంటే బ్యాకప్ డేటాబేస్ అని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ యాస్ చేస్తాం. దీనికి చేంజ్ అయిందో చూపిస్తాను చూడండి. సేవ్ యాస్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి, డేటాబేస్ ఆల్రెడీ ఇక్కడ మీరు చూసినట్లయితే డేటాబేస్ 7తో ఆల్రెడీ మనం ఒక ఫైల్ని సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం వాడే ప్రజెంట్ ఫైల్ని సేవ్లో ఉంది, ఇది ఆ ఫైల్, ఓకేనా. ఇప్పుడు నేను అదే ఫైల్ని బ్యాకప్ చేస్తున్నాను. సో బ్యాకప్కి ఇక్కడ వచ్చిన ఫైల్ నేమ్ ఏమొచ్చింది, డేటాబేస్ 7 2020 అండ్ అదేవిధంగా 7th month 8th date, ఓకేనా. అంటే మనకి ఇక్కడ చూడండి, బ్యాకప్ చేస్తే ఏమొస్తుందంటే ఇక్కడ మనకి ఇయర్, మంత్, డేట్ అనేది మెన్షన్ అవుతుంది, ఓకేనా. అంటే మీరు ఏ రోజు బ్యాకప్ చేశారు అనేది మనకి ఇక్కడ డీటెయిల్తో చూపిస్తుంది. అదే దీనికి ఉన్న తేడా. మీరు డేటాబేస్లో సేవ్ చేస్తే మామూలు మైక్రోసాఫ్ట్ యాక్సెస్ ఫార్మాట్లో చేస్తే మీకు అలాగే సేవ్ అవుతుంది. కానీ మీరు బ్యాకప్ చేస్తే మీకు ఇలా డేట్ అనేది మీకు మెన్షన్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు నేను సేవ్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మీకు ఒక డేటాబేస్ అనేది సేవ్ అయి ఉంటుంది. సరే, మనం ఇక్కడ చూసుకుంటే మీరు డాక్యుమెంట్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఉంటుంది చూడండి, డేటాబేస్ 7 మనం సేవ్ చేసిన బ్యాకప్ అనమాట ఇది. సో ఇది మనం బ్యాకప్ చేసిన డేటాబేస్ అనమాట, ఓకేనా. సో ఈ విధంగా మీరు బ్యాకప్ అనేది చేస్తారు. సో బ్యాకప్ మెయిన్గా దేనికి యూజ్ అవుతుందంటే, మనకి ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఫైల్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మనం స్టోర్ చేస్తున్నప్పుడు సేవ్ చేయకపోతే మీకు ఆ ఫైల్ అనేది బ్యాకప్లో ఉంటే ఏమవుతుందంటే, మీకు ఒకవేళ సిస్టమ్ క్రాషెస్ కానీ పవర్ స్విచ్ ఆఫ్ కానీ అయినప్పుడు మీరు మళ్ళీ ఓపెన్ చేయగానే మీకు ఆల్రెడీ ఒక ఫైల్ అనేది స్టోర్ అయి ఉంటుంది, ఓకేనా. సో ఈ విధంగా మీరు బ్యాకప్ చేసి మీ ఫైల్స్ అనేవి భద్రంగా స్టోర్ చేసుకోవచ్చు. ఈరోజు మన టాపిక్ అయితే ఇది. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనే దాని గురించి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.